హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బెల్లీ ఫ్యాట్ గురించి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా కొన్ని టాపిక్స్ని అయితే నేను మాట్లాడతాను. సో నాకైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కొన్ని యూజ్ అయిన టిప్స్ అండ్ ట్రిక్స్ని మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం నార్మల్గా మార్నింగ్ లెగ్గానే టీ ఆర్ కాఫీ వాడతాం కదా, తాగుతాం కదా, అది యూజ్ చేయకుండా ఈసారి నుంచి ఏం చేస్తారంటే ఒక స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ని తీసుకోండి అండ్ హాట్ వాటర్లో చియా సీడ్స్ని మిక్స్ చేసేసి దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ అండ్ లెమన్ అండ్ ఇంకా తర్వాత తులసి ఆకు ఉంటుంది కదా, తులసి ఆకు, ఇవి వేసేసి మిక్స్ చేసేసి మంచిగా జ్యూస్ని అవసరమైతే మీరు స్టవ్ మీదన్నా పెట్టుకొని కొంచెం మరిగించైనా తీసుకోవచ్చు, ఇది నో ప్రాబ్లం. సో ఇదైతే కనుక మీరు మార్నింగ్ లెగవగానే ఇదైతే తాగాలన్నమాట ఎంప్టీ స్టమక్తోని. ఇది తాగేసిన తర్వాత మనం చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, డైలీ రొటీన్ ఎక్సర్సైజెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్సర్సైజెస్ చేయాలి అండ్ వాకింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, యోగా కానీ, సూర్య నమస్కారాలు చేస్తారు కదా చాలామంది, అలా కానీ, లేదంటే అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదండి, అవైతే ఇంకా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎక్సర్సైజ్ ఆఫ్టర్ మనం వాష్రూమ్కి వెళ్తాం కదా, బాత్రూమ్కి. సో టాయిలెట్కి వెళ్ళినప్పుడు మనం మస్ట్ అండ్ షుడ్గా ఇండియన్ టాయిలెట్స్ని యూస్ చేయాలి. సో ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే నవ్వేడేస్ అందరూ చాలా చాలా సింపుల్ వేలో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేస్తే ఏంటంటే మనకి ప్రెషర్ ఉంటుంది, అబ్డామినల్ దగ్గర ప్రెషర్ ఉండడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అన్నది ఉంటుంది అనమాట బెల్లీ ఫ్యాట్ తగ్గడంలో. ఇది కూడా ఒక మంచి టిప్ అనే చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాము, కానీ చాలామంది లాంగ్ టైం సిట్టింగ్ జాబ్సే కదా, అందరూ సిస్టమ్ దగ్గర అలా ఇలా ఉన్నాయి కదా, కానీ మీరు వీలైనంత పాసిబిలిటీ ఉన్నంత వరకు కూడా మీరు ఒక 10 మినిట్స్కి ఒకసారి ఖచ్చితంగా లెగిసి నడవడం కానీ, లేదంటే ఆ సీట్లో నుంచి లెగిసి నించోవడం కానీ కాసేపు అలా చేయాల్సి ఉంటుంది. బికాజ్ లాంగ్ టైం కూర్చోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఒక్క చోట మాత్రమే కొవ్వు అనేది తయారైపోతుంది అనమాట, స్టమక్ దగ్గర. బికాజ్ అలా సిట్టింగ్లోనే ఉంటాం కదా, సో నించుంటే ఏంటంటే మనకి లెగ్స్ వరకు మనకి ప్రెషర్ ఉంటుంది కాబట్టి నో ఇష్యూ. సో అలా కాకుండా లాంగ్ టైం సిట్టింగ్ లేకుండా చూసుకోండి. ఆఫ్టర్ దట్ ఇంకొక పాయింట్ వచ్చేసి లంచ్ అనమాట. మనం లంచ్ చేసే బిఫోర్ 1 అవర్ అండ్ ఆఫ్టర్ 1 అవర్ మాత్రమే మనం వాటర్ అనేది తాగాలి. వాటర్ తాగడం అంటే మనం నార్మల్గా ఈటింగ్ మధ్యలో కూడా వాటర్ ఎక్కువగా తీసుకోకూడదు, జస్ట్ ఒక సిప్ అలాగా తీసుకోవాలి అంతే. ఎక్కువగా వాటర్ తీసుకున్నా కానీ లోపల గ్యాస్ ఫార్మేషన్ అయిపోయి మనకి స్టమక్ అనేది పెరిగిపోతుంది. సో బిఫోర్ 1 అవర్ అండ్ ఆఫ్టర్ 1 అవర్ మాత్రమే వాటర్ని కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి మన మెనూ అనమాట. మన మెనూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ రొటీన్లో మనం తీసుకోవాల్సింది ఫుల్గా తీసేసుకోండి అండ్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో వచ్చేసి మనం లైట్గా తీసుకోవాలి, అంటే మీడియంగా అనమాట, జస్ట్ మీడియంగా తీసుకుంటే సరిపోతుంది. అండ్ నైట్ వచ్చేసి మనం జస్ట్ లైట్గా అనమాట చపాతీ తీసుకున్న ప్రిఫరబుల్ అనమాట. సో ఈ ఈటింగ్ సెక్షన్ అన్నది ఇలా ఉండాలన్నమాట, ఫుల్ అండ్ మీడియం అండ్ లైట్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి మనం నైట్ బిఫోర్ 9:30 ఆర్ 10 లోపు మనం లంచ్ అనేది ఫినిష్ చేసేయాలి. 10 ఆఫ్టర్ మనం తిన్నా కూడా వేస్ట్ అనమాట, అదంతా కూడా డస్ట్బిన్లో చేరిపోతున్నట్టే. సో మనం నైట్ అనేది త్వరగా తినేసి పడుకుంటే మన బాడీ అనేది రిపేర్ అవుతుందన్నమాట. సో హీలింగ్ పవర్ అన్నది ఉంటుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా స్లీప్ కూడా ఇంపార్టెంట్. స్లీప్ కూడా మనం ఏ టైంలో స్లీప్ చేయాలి అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నైట్ 11 to 6 మార్నింగ్ 6 AM వరకు మన బాడీ అనేది రిపేరింగ్ సెక్షన్లో ఉంటుంది, అంటే రిలాక్సింగ్ మోడ్లో ఉంటుంది. ఆ రిలాక్సింగ్ మోడ్లో ఉంటుంది కాబట్టి సో మనం త్వరగా తినేసి పడుకుంటే ఏంటంటే మనకి మంచి యాక్టివ్నెస్ ఉంటుంది. సో ఇలా గనక మీరు మీ డే రొటీన్ అంతా కూడా ఫినిష్ చేసుకున్నారు అంటే డెఫినెట్లీ మీకైతే బెల్లీ ఫ్యాట్ అయితే తగ్గుతుంది. నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపించినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.